నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం వాళ్ళ టార్గెట్ అశోక్ వర్మ కాదర్చన. వాళ్ళ టార్గెట్ నువ్వే. వాట్? వాళ్ళు నన్ను టార్గెట్ చేశారా? నీ మొహం పైన కనిపించే ఆ సంతోషం నీ మనసులో నుంచి రావడం లేదు. నా దగ్గర కూడా ఎందుకు దాచావర్చనా? అసలు నవ్వుతూ సంతోషంగా ఉన్నట్టు ఎలా నటిస్తున్నావర్చనా? మీ మొహంలో మీ బాధని మీరు దాయొచ్చు, మీ కళ్ళల్లో కన్నీళ్ళని దాయలేరుగా. ఎందుకర్చనా నన్ను మోసం చేస్తున్నావు? మోసమా? మీరన్న మాటని మీరే నిజం చేశారు. మీరే అన్నారుగా నేనేమైనా నీకు అక్కనా చెల్లినా అని. నిజమే, నేనెవరిని? మీకు నాకు ఏ సంబంధం లేదు కదా. అమృత, అంత మాట అనకు. నువ్వు అడిగే ప్రతి మాట నా గుండెల్లో గుచ్చుకుంటుంది అమృత. నిజం చెప్పర్చనా, ఇంతకాలం మీ అత్తయ్య ప్రమీలాదేవి గురించి నా దగ్గర చెప్పకుండా ఎందుకు దాచారు? నేనే అర్చనను అనుకుని అపురూపంగా చూసుకున్న తాతయ్య నాకొక కూతురుందమ్మా అని గతం మర్చిపోయిన నాకు చెప్పలేదు. సరే, మరి మీరెందుకు చెప్పలేదు అర్చన? చెప్పండి, ఎందుకు నా దగ్గర దాచారు? నా దగ్గర దాయాల్సిన అవసరం ఏముంది అర్చన? కన్న తండ్రి చనిపోతే కనీసం చివరి చూపుకు కూడా రాని ప్రమీలాదేవి గురించి నేనేమని చెప్పను అమృత? ఈ ఇంటి వారసురాలు ప్రమీలాదేవి, నా మేనత్త ప్రమీలాదేవి. మా నాన్న చనిపోయినప్పుడు, మా అమ్మ చనిపోయినప్పుడు, చివరికి మా తాతయ్య చనిపోయినప్పుడు కూడా రాని అత్తయ్య రేపు నేను చనిపోతే మాత్రం వస్తుందని చెప్పనా? వెళ్ళిపోయింది. ఎప్పుడూ 25 సంవత్సరాల క్రితం ఆస్తి వద్దనుకుంది, రక్త సంబంధం వద్దనుకుంది. తాతయ్య తను ప్రేమించిన వాణ్ణి కాదన్నారని తన కన్నవారందర్నీ వద్దనుకొని అత్తయ్య వెళ్ళిపోయింది. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కూతురు తాతయ్య కళ్ళెదటే నువ్వు నాకు వద్దని వెళ్ళిపోయింది. నేను పుట్టాక నన్ను ప్రాణానికి ప్రాణంగా పెంచారు. మరోపక్క తన కూతురి మీద పగ పెంచుకున్నారు. నేను పెరుగుతున్న కొద్దీ మా తాతయ్యకు తన కూతురి మీద పగ పెరిగిందే తప్ప ఏ రోజు నాన్న అని మా తాతయ్య దగ్గరికి అత్తయ్య రాలేదు. అమ్మ అని మా తాతయ్య అత్తయ్య దగ్గరకు వెళ్ళలేదు. ఇద్దరూ పగ ప్రతీకారాలతో బతికారు. ఏ రోజు నన్ను కోప్పడిని మా తాతయ్య నేను అత్తయ్య పేరు చెబితే నా మీద కోప్పడేవారు. అందుకే తాతయ్య బ్రతికున్నంత కాలం నేను అత్తయ్యని ఇంటికి తీసుకురాలేకపోయాను అమృత. కనీసం తన మేనకోడలు అర్చన అనే ఒక అమ్మాయి ఉందని కూడా తనకి తెలుసో లేదో నాకు తెలియదు అమృత. మా అత్తయ్య ఇంట్లో ఉండుంటే నేను మా తాతయ్య ఇలా దిక్కులేని వాళ్ళం అయ్యేవాళ్ళం కాదేమో.
నువ్వు నీ జీవితాన్ని వదిలేసుకొని వచ్చావు. ఇప్పటికే నా బాధలు నువ్వు పడుతున్నావు, నా బాధ్యతలు నువ్వు తీసుకున్నావు. ఇప్పుడు నాకు అత్తుంది, తనని వెతకమని చెప్పనా? ఇప్పటికే నీ లైఫ్ అంతా దారిపోస్తున్నావు. ఇంకొక భారాన్ని నీ మీద వేయకూడదనే అత్తయ్య గురించి నీకు తెలియకుండా దాచాను అమృత. అర్చన, బాధ్యతలన్నీ భారమైతే ఇక్కడెవరూ బాధ్యతలు స్వీకరించలేరు. నన్ను బ్రతికించిన మీ కుటుంబాన్ని బ్రతికించడం నాకు భారమని మీరెందుకు అనుకుంటున్నారు? ఎందుకోసమే మా అత్తయ్య గురించి చెప్పకుండా దాచాను అమృత. నువ్విలా భుజాన వేసుకుంటావని తెలిసే నీకు చెప్పలేదు. చావు బ్రతుకుల మధ్య ఉన్న నన్ను ఎలా బ్రతికించుకోవాలనే కదా నువ్విప్పుడు డాక్టర్ వివేక్ దగ్గరికి వెళ్ళొస్తున్నావు. నాకు తెలుసు అమృత, నువ్వు ఉదయం చెప్పకుండా వెళ్ళినప్పుడే నాకు అర్థమైంది. ఒక పక్క నువ్వు నన్ను బ్రతికించుకోవాలని స్ట్రగుల్ పడుతూ, మరో పక్క ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటూ, ఇంకొక పక్క తాతయ్యని చంపిన భవానీ కోసం వెతికిస్తున్నావు. ఇవన్నీ చూస్తూ చూస్తూ ఎన్ని బాధ్యతలు మోస్తున్నా నీకు మా అత్తయ్య గురించి ఎలా చెప్పను అమృత? అందుకే నీకు చెప్పకుండా నేను వెతుకుతున్నాను. ప్రైవేట్ డిటెక్టివ్తో వెతికిస్తున్నాను. వెతకడం ఏంటి? మీ అత్తయ్య ఎక్కడుందో నీకు తెలీదా? ఎక్కడుందో తెలియడానికి తను మమ్మల్ని కావాలనుకుని వెళ్ళిందా? కాదనుకుని వెళ్ళింది. నేను పుట్టక ముందే వెళ్ళిపోయింది. ఎక్కడుందో ఎలా ఉందో నాకెలా తెలుస్తుంది అమృత? అందుకే ఎన్ని రోజుల నుంచి తను ఎక్కడుందో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోలేకపోయాను. నువ్వు రేపు కోర్టుకు రావాల్సి ఉంటుంది. కోర్టుకా? ఎందుకు? ఎందుకో తెలియనట్టుగా ఆ మాటని నా నోటితో పదే పదే వినటం సరదా అనుకుంటాను. మన విడాకుల కేసు రేపు హీరింగ్కొచ్చింది. మనం భార్యాభర్తలుగా ఉండలేకపోయినా చట్టం దృష్టిలో భార్యాభర్తలం కాబట్టి నువ్వు కూడా కోర్టుకు రావాలి. ఏమండి, 20 సంవత్సరాలుగా నన్ను ప్రేమకి, ఆప్యాయతకి, ఆదరణకి దూరం చేస్తూనే ఉన్నారు. మానసికంగా చంపేశారు. చచ్చిన పావులంటే నన్ను ఇంకా ఎందుకు చంపుతారు? చచ్చిందైనా బతికిందైనా పాము ఇంట్లో ఉండకూడదు. అలాగే నువ్వు ఇంట్లో ఉండకూడదు. ఏమండి, విడాకులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా ఆ రోజు మీరు పట్టుపట్టారని రామారావు అన్నే ముందు పేపర్ల మీద సంతకం చేశాను. ఇదిగో మీ లాయర్ అన్నయ్య గారు వచ్చారు. ఆయనకి లా బాగా తెలుసు. భార్యాభర్తలు 20 సంవత్సరాలుగా ఏ దాంపత్య బంధం లేకుండా ఉన్నామని, ఇద్దరిలో ఏ ఒక్కరైనా కోర్టులో పిటిషన్ ఫైల్ చేసినా అది ప్రూవ్ అయితే కోర్టు విడాకులిస్తుంది.
చెప్పరా, చెప్పు. వాడు చెప్పింది నిజమేనమ్మా. అన్నయ్య, నువ్వు తెచ్చిన కోర్టు నోటీసు మీ చెల్లిగారికి చదివి వినిపించి రేపు కోర్టుకి మర్చిపోకుండా రమ్మని చెప్పు. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? నాకిష్టం లేని విడాకుల్ని కోర్టు ఇవ్వకుండా నువ్వు ఆపలేవా? కొడుక్కి పెళ్లి చేశాను, కూతురికి రేపు మాప పెళ్లి చేసి అల్లుండి తేవాల్సిన ఈ టైంలో ఏంటన్నయ్య ఈ పరిస్థితి? దేవుడు నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. దేవుడు కాదమ్మా, ఈ శిక్ష నీకు నువ్వే వేసుకున్నావు. అన్నయ్య, అవునమ్మా, ఆనాడు వాడు అడిగినప్పుడు వాడికి కావలసిన హెల్ప్ గురించి నీ నాన్నని ఒక్క మాట కన్విన్స్ చేస్తే వాడివాళ ఈ స్థితికి వచ్చేవాడు కాదు, నీ బ్రతుకు ఇలా అయ్యేదీ కాదు. ఇది నువ్వు నీ చేతులారా చేసుకున్నావు అమ్మా. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదమ్మా. నువ్వు ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే నీకు ఒకటే మార్గం ఉంది. ఏంటన్నయ్య అది? గతంలో కూడా నేను చెప్పానుగా, మీ నాన్న అశోక్ వర్మ ఆస్తి మీద కేసు వేయడం. నువ్విలా చేశావని తెలిస్తే వాడి కసి, కోపం కొంత చల్లారి విడాకుల గురించి ఆలోచించొచ్చు. అన్నయ్య, అవునమ్మా, దీనికి మించిన మరో మార్గం నాకు కనబడ్డం లేదు. కూలడానికి సిద్ధంగా ఉన్న నీ కాపురం కూలకుండా నిలబడాలంటే ఇదే నీకు ఆఖరి దారి. అన్నయ్య, ఏ తండ్రి పేరైతే తలవకూడదనుకున్నాను, ఏ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ముట్టకూడదనుకున్నాను, మళ్ళీ దాని వైపే చూడాల్సి వస్తోంది. సరే, కేస్ పేపర్లు ప్రిపేర్ చేయన్నయ్య. ఆలోచించుకుని నిర్ణయం తీసుకోమ్మా. నేను వెళ్తాను. రేపు మాత్రం కోర్టుకు ఒకసారి రావాలి. నమస్కారం అండి అమ్మాయి గారు. నమస్తే. మా ఈవిడ అమ్మాయి గారు కాదు, మన అమ్మాయి గారి అంతరాత్మ. అమ్మాయి గారు, మీలో అంతరాత్మ ఎవరో, అమ్మాయి గారు ఎవరో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నువ్వు నోరు మీరా భూషణం. ఐల్ కాల్ యూ బ్యాక్. బామ్మగారు, ఎలా ఉన్నారు? అంకుల్ ఏంటి సడన్ గా? నేనే మిమ్మల్ని చూసి వెళదామని మా వాడిని కూడా తీసుకొచ్చానమ్మా. రండి. కూర్చోండి. కూర్చోమ్మా. అంకుల్, ఇంట్లో పనివాళ్ళు ఎవరూ లేరు. బామ్మగారికి టీ, కాఫీ లాంటి ఫార్మాలిటీస్ అన్ని మీరే చూసుకోవాలి. అలాగే. భూషణం, ఎవరి కోసం రా వెతుకుతున్నావు? అమ్మాయి గారి కోసమమ్మా. అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏమీ అనుకోకండమ్మా, ఈ మధ్య మా వాడి ఆరోగ్యం బాగుండటం లేదు.
అమ్మా, నేను మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడదామని వచ్చాను. ముఖ్యమైన విషయమా? ఏంటి బామ్మ అది? అమ్మా అర్చన, మేం మీ తాతల కాలం నుంచి ఎంతో నమ్మకంగా పనిచేస్తూ మీ యోగక్షేమాలు చూసుకుంటూ వచ్చాం. అశోకవర్మ గారు పోయాక మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత మా పైన ఎంతో ఉంది. ఇంతకీ మీరు చెప్పదలుచుకుందేంటి బామ్మ? ఏమీ లేదమ్మా, ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది. ఏం జరుగుతుంది? మీరీ మధ్య అదో రకంగా వింతగా ప్రవర్తిస్తున్నారు. ఒకసారి అమృతలాగా, మరోసారి అర్చనలాగా మిమ్మల్ని చూసి నా కొడుకు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. కొత్తగా అమృత అంతరాత్మలు అంటున్నాడు. మీకు ఆరోగ్యం బాగుండకపోతే మీరొకసారి మెంటల్ హాస్పిటల్కి వెళ్లి రావటం మంచిది. మా భూషణం చెప్పిందే నిజమైతే భూతవైద్యుణ్ణి కలవటం కూడా మంచిదని నా అభిప్రాయం. ఇంతకాలం మీ కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుకోవలసిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి చెప్తున్నాను. అయిపోయిందా? చెప్పాల్సింది ఇంకా ఏమైనా ఉందా? ఏమిటమ్మా మీరనేది? మీరొచ్చి నన్ను మెంటల్ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పడం, భూత వైద్యుణ్ణి కలవమని చెప్పడం, ఇవన్నీ నాకు అవసరమా? మీకు నిజం తెలిస్తే పోలా? నిజమా? ఏమిటమ్మా నిజం? అర్చనా, అర్చనా, అర్చనా. అమ్మా, ఏంటలా చూస్తున్నావు? తానే మన అమ్మాయి గారు. ఇంతవరకు మన ఎదురుగా కూర్చుంది మన అమ్మాయి గారు అంతరాత్మ కదా అమ్మాయి గారు?
అమ్మాయి గారు మీ అంతరాత్మను చూసి మీరే అనుకుంటుంది మా అమ్మ